నకిలీ నోట్ల నియంత్రణపై కేంద్రం దృష్టి పెట్టింది. కొత్తగా ప్రవేశపెట్టిన 2,500 రూపాయల నోట్ల విషయాలు పాటించాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే ప్రతి 3 ఏళ్లకోసారి నోట్ల మార్పుకు రంగం సిద్ధం చేస్తోంది. 4 నెలల వ్యవధిలోనే కొత్త నోట్లకు నకిలీ నోటు వెలువడటంతో కేంద్రం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. నల్లధనాన్ని అరికట్టేందుకు గతేడాది నవంబర్ 8న కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న 1,500 రూపాయల నోట్లను రద్దు చేసి ఆ స్థానంలో కొత్తగా 2,500 రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో దేశ ప్రజలు పెద్ద ఎత్తున కరెన్సీ కష్టాలు ఎదుర్కొన్నారు. పరిస్థితి కొలుకొస్తున్న సమయంలో మళ్లీ కేంద్రం బాంబు పేల్చింది. భద్రతా కారణాల రీత్యా ఇప్పుడున్న నోట్లను మరో 3-4 ఏళ్లలో మార్చి కొత్తవి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన 2,500 రూపాయల నోట్లు సర్క్యులేషన్లోకి వచ్చి 4 నెలలు కూడా కాలేదు. అప్పుడే నకిలీ నోట్లు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి. దీంతో నకిలీ నోట్లను అరికట్టేందుకు అనుసరించాల్సిన మార్గాలపై కేంద్రం దృష్టి పెట్టింది. ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. ఇతర దేశాల్లో ఉన్న విధానాన్ని పాటిస్తూ ప్రతి 3-4 ఏళ్లకోసారి నోట్లను మార్చి వాటి స్థానంలో కొత్తవి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ తరచూ పాత నోట్లను మార్పు చేయడం వల్ల అక్కడ నకిలీ నోట్ల బెడదలేదని భావిస్తోంది. అదే విధానాన్ని భారత్లో కూడా ప్రవేశపెట్టే ఆలోచనకు శ్రీకారం చుట్టబోతోంది. 2 రోజుల క్రితం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర ఆర్థిక, హోంశాఖ సీనియర్ అధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి పలు అంశాలను చర్చించారు. ప్రధానంగా నోట్ల భద్రతా ప్రమాణాలు మార్చే అంశంపైనే వీరు దృష్టి పెట్టారు. నల్లధనాన్ని, నకిలీ నోట్లను అరికట్టేందుకు సర్కార్ పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగా 1987లో ప్రవేశపెట్టిన 500 నోట్లను, 1000 నోట్లను రద్దు చేసేసింది. వాటి స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన నోట్లలో కొన్ని భద్రతా ప్రమాణాలు పాటించారు. అయితే వాటి కూడా నకిలీ నోట్లు రూపొందించడంతో భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు మళ్లీ తలెత్తకుండా ఉండేందుకు అనుసరించాల్సిన విధానంపై కసరత్తు చేస్తోంది. కొత్తగా తెచ్చిన 2,000 రూపాయలలో 11 నుండి 17 అంశాలలో భద్రతా ప్రమాణాల్ని పాటించారు. అయినప్పటికీ నకిలీ నోట్లు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దీనికి చెక్ పెట్టే పనిలో పడింది సర్కార్. ఇక మీదట ప్రతి 3-4 ఏళ్లకొకసారి నోట్లను మార్చడమే ప్రత్యామ్నాయ మార్గమని భావిస్తోంది. దీనివల్ల ఫలితం ఉంటుందని భావిస్తోంది. భారత్కు చెందిన 2,500 రూపాయలను ఐఎస్ఐ సహకారంతో పాకిస్తాన్ ముద్రించి బంగ్లాదేశ్ మీదుగా దేశంలోకి సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై అధ్యయనం చేసిన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ సర్కారుకు ఓ నివేదిక ఇచ్చింది. 2016లో దాదాపు 400 కోట్ల మేర నకిలీ కరెన్సీ ఇండియాలోకి సరఫరా అయినట్లు పేర్కొంది. దీనిని నియంత్రించేందుకు అన్ని మార్గాలను ఇప్పుడు మోదీ సర్కార్ అన్వేషిస్తోంది.